పరిశుద్ధ గ్రంథాన్ని ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేయడానికి తను ఇష్టపడ్డాడు. అంతకుముందు వరకు కూడా పరిశుద్ధ గ్రంథం హిబ్రూ భాషలోనూ మరియు గ్రీకు భాషలోనూ, ఆ తర్వాత లాటిన్ భాషలోనూ బైబిల్ అందుబాటులో ఉండేది. బైబిల్ తమ సొంత భాషలో అందుబాటులో లేనందువలన చాలామంది లేఖనాల్లో రాయబడిన విషయాలు వారికి తెలిసేవి కాదు. బైబిల్ గ్రంథంలో ఏముందో, లేకపోతే బైబిల్ గ్రంథంలో ఉన్న శ్రేష్టమైన విషయాలు ఏంటో చాలామందికి అందుబాటులో ఉండేవి కాదు. ఆ బిషపులు కానీ, లేకపోతే పోపులు కానీ, లేకపోతే ఆనాటి మత పెద్దలు కొన్ని శాఖల్లో ఉన్నవారు ఏవైతే చెబుతున్నారో అవే నిజాలుగా చాలామంది భావిస్తుండేవారు. అయితే ఈ దైవజనుడు విలియం టిండేల్ అనే దేవుని సేవకుడు అనుకున్నాడు, నో, గాడ్స్ వర్డ్ షుడ్ బి ప్రెజెంటెడ్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం అందాలి, ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని చదవగలగాలి. అందును బట్టే దేవుని చిత్తాన్ని